ఇప్పుడే అందిన వార్త. మరొక ముఖ్యమంత్రి రాజీనామా, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, అదేవిధంగా రాజ్యసభ, లోక్సభ సభ్యులు రాజీనామా చేస్తుండడం ప్రపంచవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో భారతదేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తిగత కారణాలతో పాటుగా కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా రాజీనామా చేస్తుండడం పట్ల రాష్ట్రం యొక్క పరిస్థితి వేరే విధంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయడం జరిగింది. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా అయితే చేయడం జరిగింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలా లేదా మరొక సీఎం ఎన్నిక చేయాలా అనే దానిపైన అక్కడ కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో మణిపూర్లో జరిగిన హింసాయుత కారణాల వల్ల మణిపూర్లో దాదాపు 1000 మంది మరణించడం పట్ల మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర నిరసనలు వచ్చిన సంగతి తెలిసిందే.